వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. చదివింది కేవలం 10వ తరగతి. బిజినెస్ విషయాల్లో మంచి నాలెడ్జ్, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడగలిగే టాలెంట్, ఎదుటి వారిని మాటలతో బురిడి కొట్టించడంలో పిహెచ్డి. వ్యాపారాలన్నాడు, లాభాలన్నాడు. సమంతతో సహా 4 హీరోయిన్లకు కుచ్చుటోపి. వీడి పాపం ఎలా పండింది? చూసేందుకు కాస్తంత ఆకర్షణీయమైన రూపం. చదువు 10వ తరగతికి ఆగిపోయింది, కానీ బిజినెస్ విషయాలలో జీనియస్. గ్రామర్ తప్పులుంటాయి, కానీ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా టాకింగ్. ఈ టాలెంట్ ఉపయోగించాడు. కొంతమంది కోటీశ్వరులతో పాటు ఏకంగా తెలుగు సినిమా హీరోయిన్లనే కోట్లల్లో ముంచేశాడు. వీడి పేరు కాంతిదత్. కార్పొరేట్ చీటింగ్లో వీడు స్పెషలిస్ట్. ఈ చీటర్ని పోలీసులు పట్టేశారు, కటకటాల్లోకి నెట్టేశారు. విశాఖపట్నానికి చెందిన తోనంగి కాంతిదత్ 10వ తరగతి దాకా చదువుకున్నాడు. ఆ తర్వాత బడికి గుడ్ బై కొట్టేశాడు. బిజినెస్ వ్యవహారాల తీరుతెన్నెలు మీద దృష్టి పెట్టాడు. 17 ఏళ్ల వయసులోనే హైదరాబాద్కు చేరుకున్నాడు. స్పార్టన్ మీడియా పేరుతో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేశాడు. తన మాటల టాలెంట్తో ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ను సక్సెస్ఫుల్గానే నడిపారు. ఇక అక్కడి దాకా ఇతని ప్రస్థానాన్ని మెచ్చుకోవాల్సింది. అయితే తాను పెట్టిన సంస్థ మంచి సక్సెస్ అవ్వడంతో ఇతనిలో కాన్ఫిడెన్స్ పెరగాల్సింది ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇలా 50,000 లక్ష సంపాదిస్తే జీవితంలో స్థిరపడ్డానికి ఎంతకాలం పట్టాలి? సో కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని డిసైడ్ అయ్యాడు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. తన ఈవెంట్ సంస్థ పేరుతో 2019లో హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన కాంతిదత్ ఓ చురుకైన యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అన్న పేరు తెచ్చుకున్నాడు. ఈ ఈవెంట్లోనే అతనికి ప్రముఖ హీరోయిన్ సమంత స్నేహితురాలు శిల్పారెడ్డి పరిచయమైంది. అతి ఈజీగా అంతులేని సంపాదన సంపాదించే ఓ ఐడియా నా దగ్గర ఉందంటూ సస్టైన్ అయిన కార్ట్ కాన్సెప్ట్ను ఆమెకు చెప్పడం, ఆమె పార్ట్నర్ అయ్యేందుకు ఓకే చెప్పడం, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో సస్టైన్ కార్ట్ పేరుతో ఓ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షాపును అక్కినేని అమల ఓపెన్ చేశారు. సినిమా యాక్టర్లు, ఐపీఎస్ అధికారులు కూడా ఆ షాప్ కాన్సెప్ట్ను చూసి ఇంప్రెస్ అయి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేశారు. ఇలా వచ్చే ఏడాదికి 50 స్టోర్లు అని చెప్పిన కాంతిదత్ ఆ స్టార్టప్లో అనేక మంది సెలబ్రిటీలకు షేర్లు ఆఫర్ చేశారు. ఈ క్రమంలో శిల్పారెడ్డి పార్ట్నర్గా ఏర్పాటు చేసిన సస్టైన్ కార్ట్లో హీరోయిన్ సమంత కూడా పెట్టుబడి పెట్టింది. ఈమె ఒక్కటే కాదు, ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ నుంచి ఇతని మోసాల పర్వం ప్రారంభమైంది. అటు సస్టైన్ కార్టుతోనే ఆగకుండా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో తృతీయ జ్యువెలర్స్ సంస్థను ప్రారంభించాడు. అందులో తిప్పాల శ్రీజ అనే మహిళ వ్యాపారవేత్త చేత 2.5 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టించాడు. ఆమెకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు. ఏం జరిగిందో ఏమో, ఆమె సంతకాలు ఫోర్జరీ చేసి ఆమెను ఆ సంస్థ డైరెక్టర్ పోస్ట్ నుంచి తొలగించేశాడు. దీంతో శ్రీజ కొంతకాలం కిందటే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతేకాదు, ఇదే తృతీయ జ్యువెలర్స్లో పెట్టుబడి పేరుతో ప్రవీణ్ కుమార్ అనే ఓ ఎన్ఆర్ఐ దగ్గర కూడా 6 కోట్లు తీసుకొని మోసం చేసినట్లుగా కొద్ది రోజుల క్రితం కాంతిదత్ మీద పోలీస్ కేసు నమోదైంది. మొత్తానికి ఈ రిపోర్ట్ల నేపథ్యంలో కాంతిదత్ను పోలీసులు అరెస్టు చేశారు, రిమాండ్కు తరలించారు. గత కొన్నేళ్ల నుండి సస్టైనబుల్ లైఫ్ని నేను లివ్ చేయడం జరుగుతుంది. దాంతో ఎంతో యూజ్ అరౌండ్ అస్. టు బిగిన్ విత్, సస్టైన్ కార్ట్ ఈస్ ద ఫస్ట్ స్టోర్ ఇన్ హైదరాబాద్ ఆన్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1. అండ్ దీని విజన్ ఏంటంటే చాలా మందికి మార్పు అవ్వాలని చేసుకోవాలని ఉంటుంది, కానీ మన సూపర్ మార్కెట్స్లో ఏ బ్రాండ్ చూస్ చేసుకుంటే సస్టైనబుల్, ఏ బ్రాండ్ చూసుకుంటే ఎన్వైరన్మెంట్కి కాలుష్యం అవ్వకుండా ఉంటుందో దాని గురించి చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు. సో నా షో సస్టైనబుల్ లివింగ్ విత్ శిల్పారెడ్డి చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి మనిషిలో మార్పు తేవచ్చు, మారాలని ఉంది, కానీ ఎలాంటి ప్రోడక్ట్స్ ఎక్కడ కొనాలనేది వాళ్ళకు తెలియలేదు. సో అలాంటి ఒక సమస్యకి పరిష్కారం చేయాలనేసి మేము సస్టైన్ కార్ట్ అనే ఆన్లైన్ ఈకామర్స్ ప్లాట్ఫామ్ చేయడం జరిగింది. దాన్ని ఇంకా మీకు మీ నైబర్హుడ్లో దొరికేటట్టు చేయడానికి ఈ రీటైల్ స్టోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏ కన్ఫ్యూజన్ లేకుండా సస్టైన్ కార్ట్ స్టోర్లోకి వచ్చినప్పుడు ప్రతి ప్రోడక్ట్ మనకైనా వాతావరణానికైనా హాని కలగకుండా ఉంటుంది అని ఒక నమ్మకంతో మీరు షాపింగ్ చేయవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫ్లెక్సీ వాడకుండా మేము ఒక కాటన్ ఫ్యాబ్రిక్ పైన ప్రింట్ చేయడం జరిగింది. అలాంటి చిన్న చిన్న మార్పులు మన లైఫ్లో మన యూనో వాడే ప్రోడక్ట్స్లో మనం తేవచ్చు. సో దిస్ ఇస్ వన్ స్టాప్ షాప్, a solution to live safe life, not just for yourself but for people around and environment around. So please come and check out all our products. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1లో సస్టైన్ కార్ట్ ఆఫ్లైన్ రీటైల్ స్టోర్ ప్రారంభం చేయడం జరిగింది. అమలా గారు మన స్టోర్ ఇనాగ్రేట్ చేశారు ఇవాళ. సస్టైన్ కార్ట్ స్టోర్లో అన్ని సస్టైనబుల్ థింగ్స్ ఒకే దగ్గర దొరుకుతాయి. నేచర్ ఫ్రెండ్లీ, ఆర్గానిక్, వీగన్, క్రుయల్టీ ఫ్రీ, బయోడిగ్రేడబుల్, ఏదైతే మనం వాడుతున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్కి ఇబ్బంది కలగకుండా మనం ప్రోడక్ట్స్ అన్నిటిని ఒకే దగ్గర తెచ్చి పెట్టడం జరిగింది. ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రోడక్ట్స్, తినే వస్తువులు, పిల్లలకి, పెట్స్కి, ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ ఒకే దగ్గర దొరుకుతున్నాయి. మనం ఇది ఫస్ట్ స్టోర్ ప్రారంభించడం జరిగింది ఇవాళ. వచ్చే సంవత్సరంలో ఒక 50 స్టోర్ల వరకు ప్రారంభించడానికి ప్లాన్. కాంతిదత్ చేతిలో ఒక శిల్పారెడ్డి, ఒక సమంత, ఒక తిప్పాల శ్రీజనే కాదు, పరిణితి చోప్రా, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ లాంటి పలువురు సెలబ్రిటీలు పచ్చిగా మోసపోయినట్లు తెలుస్తోంది. అందరి దగ్గర డబ్బులు దండుకోవడం, వాటిని తన ఖాతాల్లోకి జమ చేసుకోవడం లాంటి మోసాల వల్ల వచ్చిన సొమ్ముతో మనోడు ఏకంగా జూబ్లీ హిల్స్లో 6 కోట్ల రూపాయల ఖరీదయ్యే ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఇదంతా తనకు వ్యాపారంలో వచ్చిన లాభాల సొమ్ము అన్న తరహాలో అందరినీ నమ్మించాడు. అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో ఒళ్ళు కొవ్వెక్కిన ఈ యువకుడు ఓ హిట్ అండ్ రన్ కేసులో కూడా నిందితుడిగా బయటపడ్డాడు. కొద్ది కాలం కిందట కొండాపూర్ హైటెక్ సిటీ దారిలో ఓ ర్యాపిడో బైక్ డ్రైవర్ను తన బెంజ్ కారుతో డాష్ కొట్టడంతో ఆ యువకుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. ఎవరో ఈ దారుణాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో మనోడి బండారం బయటపడింది. అది పోలీస్ కేసు అయింది. ఇలా ఎంతో మంది జీవితాలతో ఆటలాడుకున్న కాంతిదత్ పాపం పండింది. పోలీసుల విచారణలో మనోడు ఇంకా ఎంతమందికి నమ్మక ద్రోహం చేశాడో తేలనుంది.